పేరు ఇరట నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ రెల్లపాలెం గ్రామంలో అనకాపల్లి జిల్లా సీటికాడ మండలం కోనం పంచాయతీ శివారు రెల్లపాలెం గ్రామంలో పిల్లలందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫోటోలు కూడా పెట్టి, పవన్ కళ్యాణ్ మాయ్య మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి, చంద్రబాబు నాయుడు తాతయ్య మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి అని చెప్పేసి పిల్లలు ఈరోజు ఫోటోలు పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం చిన్నపిల్లలు ఎందుకు చేశారంటే, ఇక్కడి నుంచి ఒక 5-6 కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ రావడం, సెలవులకి ఎప్పుడు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ స్కూల్ పిల్లలకి సంబంధించి స్కూల్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ అందరికీ విద్యకి, వైద్యానికి అన్నిటికీ దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రెల్లపాలెం గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి. రోడ్డు నిర్మాణం చేసి ఈ గిరిజనులకు ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు పిల్లలు ఇక్కడ వినూత్న నిరసన అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పట్టుకొని ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ గ్రామంలో ఈ ఉన్న గిరిజనులు వైద్యం, విద్య వీటన్నిటికీ కూడా దూరం అయ్యి ఆరోగ్యం బాగోలేనప్పుడు డోలుమూతలు మోసుకొని వెళ్ళి ఇటు వారాపు వరకు డోలుమూతలు మోసుకొని అటు దేవరాపల్లి, ఇటు సీడికాడ ప్రభుత్వ హాస్పిటల్కి అన్నిటి వెళ్ళడం జరుగుతూ ఉంది. స్కూల్ పిల్లలకు సంబంధించి ఇక్కడ స్కూల్ లేకపోవడంతో ఈ వయసులో 6 సంవత్సరాలు రానిచ్చి ఎక్కడో కిందన అక్కడ హాస్టల్కి వేసే పరిస్థితి కూడా లేదు. వేసినా అక్కడ పిల్లలకు అలవాటు లేక ఉండలేక వచ్చి ఇంటి దగ్గర ఖాళీగా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇలాగా ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా రోడ్లు లేకపోవడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువులు లేవు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీస సౌకర్యాలన్నీ లేవు, వైద్యానికి ఇబ్బందిగా ఉంది, అన్నిటికీ ఇబ్బంది అవుతూ ఉంది. ఇప్పటికైనా అంతా ప్రభుత్వ అధికారులు స్పందించి ఏదైతే రెల్లపాలెం గ్రామం ఉందో గ్రామానికి రోడ్డు నిర్మాణం అనేది చేయాలని ఇంతకుముందు మేము జనవరి 20వ తారీఖున 2025 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల కాలంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి స్వయాన మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులు ఇస్తే అధికారులు వచ్చి సర్వే చేసి మేము ప్రపోజల్ పంపించామని చెప్పారు తప్ప ఈ గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయ్యిందో లేదో తెలియచేయలేదు, ఏది కూడా చెప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం అనేది చెయ్యాలని చెప్పేసి మేము గిరిజనుల తరపున గిరిజన సంఘంగా మేము కోరుతా ఉన్నాము. చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి, పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి. ఈసీ చెప్పండి. చేతులు ఎత్తండి.